నమస్కారం అండి. నా పేరు సచిన్ దేశపాండే. ఈ పోల్పాట్ పేరు అంటే పోల్పాట్ అంటే రోలర్ అండి, అంటే బేలన్. మనం రోటీ చేస్తాం కదా, అది మరాఠీలో పోల్పాట్ అంటారు. ఈ ఆల్వేస్ థాట్ ఎప్పుడు వచ్చిందంటే 2012లో నాకు ఈ డిడి కాలనీలోనే చూస్తే ఇక్కడ చాలామంది సీనియర్ పీపుల్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ చిల్డ్రన్ ఆల్ అబ్రాడ్ ఉన్నారు. సో దే హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే తినడానికి ఫుడ్ చేసి ఇయ్యడానికి చాలా తక్కువ మంది, అంటే దే హ్యావ్ టు హైర్ ఎవరైనా చేసి మళ్ళీ ఫుడ్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ మీద హోమ్లీ ఫుడ్ కోసం ఈ పోల్పాట్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఇనీషియలీ ఈ పోల్పాట్ పేరు ఉండే ఆశీర్వాద్ ఫుడ్స్ అని. ఆశీర్వాద్ ఫుడ్ కింద స్టార్ట్ చేశాను, నేను వైఫ్ కలిసి. ఇందులో ఏం చేశామంటే ఈ ఫుడ్ కోసం హోమ్లీ ఫుడ్ ఉండాలంటే సీనియర్ పీపుల్ని ఏం కావాలంటే ఓన్లీ దే రిక్వైర్ గుడ్ ఫుడ్ ఫర్ స్టమక్, ఇంకా నెక్స్ట్ డే బోవెల్ క్లీన్ ఉండాలి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఉంటాయి అండి వాళ్ళకి సీనియర్ పీపుల్ని. సో మేమేం చేసాము, మా రోటీస్లో పోల్పాట్ అంటే రోటీ, సో రైస్ ఐటమ్ పెడతలేము. ఎందుకంటే సీనియర్ పీపుల్ని ఐదర్ దే ఆర్ డయాబెటిక్స్ ఆర్ హైపర్టెన్సివ్, దీస్ ఆర్ ద 2 ఉంటాయి. సీనియర్ అంటే అబౌవ్ 60, 80% ఆఫ్ ద పీపుల్ ఈ సఫర్ అవుతారండి డయాబెటిక్స్ హైపర్టెన్సివ్ తోటి. సో మేమేం చేసాము, మా రోటీలో మల్టీగ్రెయిన్ రోటీ చేసాము. మాకు అన్ని మషినరీస్ మా దగ్గరే ఉన్నాయి, బయట నుంచి కొనుక్కోమండి. గోధుమలే బయట నుంచి వస్తాయి. ఆ తర్వాత వీ యాడ్ 70% వీట్, 30%లో ఫ్లాక్స్ సీడ్స్, జవార్, బాజరా, ఓట్స్, రాగి, ఇవి అన్నీ కలిపి వీ మేక్ ఏ రోటీ. ఈ రోటీలో మల్టీగ్రెయిన్ రోటీ, స్టఫ్ పరాఠాస్, ఆల్ పుట్ టుగెదర్ 15 ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ ఇన్ రోటీస్. ఆ తర్వాత బొబ్బట్లు, పురన్ పోలి, చాక్లెట్ పోలి, కోకోనట్ రోటీ, ఆల్ దీస్ థింగ్స్, ఇంకా 15 స్నాక్స్. టోటల్ ఈవినింగ్లో అరౌండ్ 50 ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. మార్నింగ్ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే రీసెంట్లీ స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను 10 years వరకు ఫార్మాలో ఉండే. ఫార్మాలో ఐ వాజ్ ఎ సేల్స్ పర్సన్ కమ్ ట్రైనర్. ఐ హ్యావ్ రిటైర్డ్ యాజ్ ఏ జనరల్ మేనేజర్ ఇన్ ఏ ఫార్మా కంపెనీ. ఐ హ్యావ్ వర్క్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్. కానీ 10 years బ్యాక్ 2012లోనే ప్లాన్ చేశాము, ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా లైఫ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ లైఫ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అందుకోసం అప్పటి నుంచి ప్లాన్ చేసి హోటల్ ఓపెన్ చేసామండి. హోటల్ చేసిన తర్వాత సీనియర్ పీపుల్ వస్తుండే ఇక్కడ తినడానికి. సో దే యూస్ టు క్యారీ ద ఫుడ్ అండ్ దే వేర్ హ్యాపీ. ఫుడ్లో మైదా లేదు, పామ్ ఆయిల్ లేదు, దెన్ అజినోమోటో, ఆర్టిఫిషియల్ కలర్, నో ప్రిజర్వేటివ్స్, నో బేస్ గ్రేవీ, ఇవి అన్నీ ఉండవండి. జస్ట్ ఫ్రెష్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆర్డర్ వీఆర్ డూయింగ్. మా ఫుడ్ నేను చెప్తలేను ఇట్స్ ఎ గ్రేట్ ఫుడ్, బట్ అవర్ ఫుడ్ ఈజ్ రియలీ గుడ్ ఓన్లీ ఫర్ స్టమక్. that much 100% I can say. You can see our reviews also. ఎలా రివ్యూస్ ఇస్తున్నారు జనాలు, ఎలా ఉంది. దెర్ ఈజ్ నథింగ్ విచ్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ మార్కెటింగ్. సింప్లీ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఫుడ్లో అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఏ సర్వీస్. బికాస్ వీ స్టార్టెడ్ విత్ ఓన్లీ 2 ladies. ఇక్కడ అందరు స్టాఫ్ లేడీసే ఉంటారు, అండ్ దోస్ లేడీస్ ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్, దెన్ హైజీనిక్ వీ హ్యావ్ సీన్, అండ్ మెడికలీ ఫిట్. అండ్ ఐ మైసెల్ఫ్ రిటైర్మెంట్ తర్వాత ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ఎగ్జామినర్ పాస్ అయ్యి అండ్ నౌ ఐఎమ్ ఏ ఫాస్ట్ ట్రాక్ సూపర్వైజర్గా ఉన్నాను. సో ఐఎమ్ ఆల్సో ఏ గెస్ట్ లెక్చరర్ ఫార్ వనితా మహావిద్యాలయ్. దేర్ ఆల్సో నేను పోయి గెస్ట్ లెక్చర్ ఇస్తున్నాను, హౌ టు డూ హోటల్, హౌ టు డూ మార్కెటింగ్ అని. సో ఈ కాన్సెప్ట్ మీద ఫర్ సీనియర్ పీపుల్ కోసం నాన్ కమర్షియల్గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాతో చేయి కలపడానికి వీఆర్ ఓపెన్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ వీ వాంట్ టు హెల్ప్ ఆల్ ద యంగ్ లేడీస్. పర్టికులర్లీ మా కాన్సెప్టే ఫర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు లేడీస్. దట్ ఈస్ వాట్ బేసికలీ మై పోల్పాట్ ఎయిమ్ ఉన్నదండి. గుడ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ, ఎంప్లాయ్మెంట్ టు లేడీస్. దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ ఈస్, అండ్ వీఆర్ రన్నింగ్ ఇట్ హ్యాపీలీ ఫర్ ద లాస్ట్ 12 years. అండ్ నౌ మా స్టాఫ్ మెంబర్స్ కూడా మీరు చూస్తే ఆల్ స్టాఫ్ మెంబర్స్ ఆల్ పుట్ టుగెదర్ ఈస్ మోర్ దెన్ 10. సో వీఆర్ హ్యాపీ, వీ గెట్ గుడ్ స్లీప్.
यहाँ का फूड एकदम होम लाइक है. We can eat this food daily. That's why I along with my friends used to come here every day for dinner. And I like the onion paratha here. Aloo onion paratha is the best that I like, and also noodles. So yes, this food is home like. So I like this food. I like this whole part. I am coming for past 6 to 7 months here. Me and my friends are coming from 6 months. यहाँ पे 6 months से आ रहे हैं और यहाँ फूड बहुत अच्छा है. मतलब हम डेली खा सकते हैं. अभी तक जब तक मतलब 6 मंथ से हम यहाँ पे आ रहे हैं और एक बार भी बीमार नहीं पड़े. सबसे बेसिकली बात ये है. तो मतलब फूड क्वालिटी अदर फैक्टर सब कुछ अच्छा है. ठीक है. हम तो कई लोगों को और भी लेके आते हैं अपने साथ बार बार. ठीक है. और यहाँ पे वही हम हर आलू ओनियन पराठा खाते हैं. पोलपट हम यहीं पे पास में रहते हैं, इससे हमें पता लगा कि यहाँ पे पोलपट है. वन फ्रेंड टेल टू मी. फेवरेट फूड यही कि डेली पराठा खाते हैं. ठीक है. और सब्जियाँ सब बेस्ट हैं. ठीक है. ऐसा कुछ नहीं है. सी అవర్ కాన్సెప్ట్ వాజ్ సీనియర్ పీపుల్ కోసం, కానీ ఏమైంది, యంగ్ జనరేషన్ ఈజ్ ఆల్సో కమింగ్. యంగ్ బాయ్స్ గర్ల్స్ కాలేజ్ వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో హెల్త్ కాన్షియస్. వెన్ దే స్టార్టెడ్ మేమేం చేసామంటే కొంచెం డివియేట్ చేసాం మా మెనూ నుంచి. వాళ్ళ కోసం స్నాక్స్ 15 ఐటమ్స్ స్నాక్స్, నూడిల్స్ ఇటువంటి ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చామండి. ఈ మొత్తం మీరు ఇది బ్రేక్ఫాస్ట్ది రూమ్ చూస్తున్నారా? ఈ రూమ్లో కాన్సెప్ట్ చేశాము ఏమంటే దిస్ ఈజ్ డిజైన్ బై మై సన్ ఇన్ లా మోహిత్ అండ్ డాటర్ నేహా. ఇక్కడ మీరు చూస్తే ఆల్ యాంటిక్స్ పెట్టామండి. రీజన్ ఒకటే, యంగ్ జనరేషన్కి ఈ యాంటిక్స్ గ్రామాఫోన్ 2-in-1 రేడియో వాళ్ళకి చూడలేదు, వాళ్ళకి తెలియదు కూడా. వాళ్ళకి ఏమైనా అడిగితే వాళ్ళు మొబైల్ చూపిస్తారు, యాపిల్ ఫోన్, యాపిల్స్ ప్రో మ్యాక్స్ ఇటువంటిదే చెప్తారు. సో ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ కెప్ట్ దిస్. సో యంగ్ జనరేషన్ తోటి మదర్స్ కూడా వస్తారు. సో మదర్స్ ఇంట్రెస్ట్ ఏరియా ఈజ్ సారీస్. సో వీ హ్యావ్ కెప్ట్ హియర్ సారీస్. అండ్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం పైన కూడా ఇది పాట్స్ పెట్టామండి. సో దట్ పీపుల్ షుడ్ ఫీల్ హ్యాపీ హియర్ టు సిట్ హియర్. ఇట్స్ ఏ స్మాల్ ప్లేస్, కోజీ ప్లేస్, కానీ ఫర్ అవర్ పీపుల్, ఫర్ అవర్ డిడి కాలనీ పీపుల్, ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్. मैं पिछले करीब 1.5 साल से यहाँ आ रहा हूँ. सबसे अच्छी बात यहाँ की है, ये बिल्कुल होम कुक्ड फूड जैसा है. इसको खा के आपको कोई भी किसी भी तरह की परेशानी नहीं होती है. और इनके पास रोटी पराठे इनकी बहुत डिफरेंट वैरायटीज़ होती है, तो आप कभी यहाँ पे बोर नहीं होते हैं. इनफैक्ट मैं इनको कई महीनों से मॉर्निंग ब्रेकफास्ट के लिए बोल रहा था. इन्होंने करीब 2 महीने पहले ब्रेकफास्ट भी स्टार्ट किया है. वहाँ पे भी उनके पास काफ़ी ऑप्शंस हैं. పోల్పట్ ఏదైతే వెజిటేరియన్ ఫుడ్ ఉందో చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే మన ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. జవార్ రొట్టి చాలా ఫేమస్ ఇక్కడ. జవార్ రొట్టి అండ్ మోమోస్, స్టీమ్ మోమోస్ చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు టిఫిన్ గురించి కూడా వస్తుంటాను. పూరి చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్లో. ఇక్కడ నేను ఉండే సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఉంటాను. దగ్గర ఆల్మోస్ట్ 7-8 months నుంచి వస్తున్నాను ఇక్కడికి. నార్మల్గా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చాను ఇక్కడ ఫుడ్ బాగుంటుందని. రెగ్యులర్గా జవార్ రోటీనే ఎక్కువ తినేది. జవార్ రోటీ అండ్ కర్రీస్, అప్పుడప్పుడు మోమోస్. టిఫిన్ వచ్చేసి పూరి బాగుంటుంది. హెల్త్ పరంగా ది బెస్ట్. మంచి మెటీరియల్ వాడతారు వీళ్ళు. వీళ్ళ కిచెన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. సర్వీస్ ఈజ్ వెరీ గుడ్. ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ వీళ్ళకి సరిపోవట్లేదు. దే హ్యావ్ టు ఎక్స్టెండ్ దిస్. డెఫినెట్లీ దిస్ ఫెసిలిటీ వీళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నా. సార్ నేను 2 years నుంచి చేస్తున్నా సార్. ఇక్కడ పాలక్ పరోటా, మేథీ పరోటా, ఆలూ పరోటా, మూలీ పరోటా అన్నీ చేస్తాము. 3:30కి వస్తాం మేము. కర్రీస్ స్టఫింగ్ అన్నట్టు కర్రీస్ అంటే అవి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. అంటే కొంచెం కూల్ అయితేనే కాలానికి వస్తుంది అన్నట్టు. అన్ని కర్రీస్ ఫ్రెష్గా వస్తాయి. 6 to 9:30కి కస్టమర్స్ వస్తారండి, వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. గార్లిక్ షార్ట్స్, మోమోస్, మోదక్, స్టఫ్ మిర్చి అవి మేమే గోధుమలు తెచ్చుకుంటాం. అన్నీ మేమే చేసుకుంటామండి. ఇది ఆలు పెట్టినాము, ఇలా పెట్టి చేయాలి అంతే. బటాటా ఆలు అంతా పేస్ట్ చేసి ఇలా పెట్టి ఇక పరాటా లెక్క చేసి ఇస్తాము. క్యారెట్, ఆలు, మళ్ళీ పన్నీరు, పోలే,
మళ్ళీ అంటే కోకోనట్ ఇవన్నీ పరాటాలు అన్నట్టు. ఏది ఫేమస్ ఇక్కడ పరోటా? ఇది ఆలు పరాటా. ఆలు పరాటా చేస్తాము. జవారీ, వెజ్ జవారీ 4 గంటల ఇప్పుడు నేను చేయడం. 4 గంటల నుంచి ఇవే పరాటాలు, జొన్నలు, వెజ్ జవారీ ఇవన్నీ చేస్తాం. ఇక కస్టమర్లు అందరూ వస్తారు, తీసుకుపోతారు. పార్సల్ అంతా బయట కలిసిమెలిసి చేసుకుంటాం, అన్నీ కలిపి చేసుకుంటాం. Is my wife Nilima Deshpande. Namaskar. She is ex-teacher sentence. After retirement, she has started voluntarily. She has taken retirement, and now she is the force behind pole part. We have started this pole part especially for old people, like the people whose children are not here, they are abroad, and husband and wife, they both are staying over here. It's very difficult for them to cook and every day to take care of themselves, and many people are here diabetic and hypertensive. So we have started this joint specially for them. So the children who are there here in hostel for their studies, they are not getting their homely food. So we have, that was the main concept for us to start this pole part, and it's going very well. People, they want to sit here and eat. They give us many blessings after eating. We are very happy with that, and those blessings are really, it's working on us for our children and all. And we are there also on Swiggy. People come here and they take the food. It's like takeaway, and they can sit over here. It's like a cloud kitchen. Small sit out we have. They can sit here and eat. If anybody is interested in our concept, they can join us, they can call us. In different areas also we are interested to start pole part. Those who want to serve and with profit, please join us.